హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2018 నుంచి నేటి వరకు పదవి విరమణ చేస్తున్న పెన్షనర్లకు అతి ముఖ్యమైన తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే 10 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసి ప్రశాంతమైన పదవీ విరమణ జీవితం గడపాలనుకున్న వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కన్నీటి కష్టాలు నేటికి తప్పడం లేదు. తమకు హక్కుగా రావాల్సిన పెన్షన్ మరియు ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం అకౌంటెంట్ జనరల్ ఏజీ ఆఫీస్ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరగాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సమస్యకు ఏజీ కార్యాలయాన్ని తప్పుబట్టడం సరికాదు. అసలు సమస్య వారి సర్వీస్ పుస్తకాల ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వారి సర్వీస్ పుస్తకాల నిర్వహణలో ఆ బాధ్యతలు చేసేటటువంటి అధికారుల నిర్లక్ష్యంలోనే దాగి ఉన్నట్టు తెలుస్తోంది. పెన్షనర్ల పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బందులు ఇవే. పదవి విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనలు ఏజీ కార్యాలయానికి చేరిన తర్వాత అసలు పరీక్ష అనేది మొదలవుతుంది. ఇంక్రిమెంట్లలో కోత. వివిధ కారణాలు చూపుతూ ఏజీ అధికారులు 1 లేదా 2 ఇంక్రిమెంట్లలో కోత విధించి పెన్షన్‌ను మంజూరు చేస్తూ ఉన్నారు. ప్రయోజనాల నిలిపివేత. కొందరికి కేవలం పెన్షన్ వెరిఫికేషన్ రిపోర్ట్ మాత్రమే పంపిస్తూ గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి కీలకమైన ఆర్థిక ప్రయోజనాలను నిలిపివేస్తూ ఉన్నారు. రివైజ్డ్ పెన్షన్ కష్టాలు. ముఖ్యంగా జూలై 2018 నుంచి ఫిబ్రవరి 2021 మధ్య కాలంలో రిటైర్ అయిన వేలాది మంది ఉద్యోగులు తాజా పీఆర్సీ ప్రకారం రివైజ్డ్ పెన్షన్ కోసం ప్రతిపాదనలు పంపగా అవి తిరస్కరణకు గురవుతున్నాయి. నెలల తరబడి జాప్యం. ఒకసారి ఏజీ కార్యాలయానికి వెళ్ళిన దస్త్రం వెరిఫికేషన్ పూర్తి చేసుకొని ఆథరైజేషన్ లెటర్‌తో తిరిగి రావటానికి కనీసం 5-6 నెలలు పడుతోంది. అందులో తప్పులు ఉంటే వాటిని సరిచేసి మళ్ళీ పంపితే ప్రయోజనాలు చేతికి అందేది ఎప్పుడో తెలియని అనిశ్చితి నెలకొంది. అసలు సమస్య ఎక్కడ? అధికారుల నిర్లక్ష్యమే కారణమా? పదవీ విరమణ రోజే పెన్షనర్ చేతికి పెన్షన్ పత్రాలివ్వాలి అన్న ప్రభుత్వ ఉత్తర్వులకు అధికారులే గండి కొడుతున్నారు. ఈజీ కార్యాలయం నిబంధనల మేరకు వ్యవహరిస్తోంది. సర్వీస్ పుస్తకంలో ఉన్న వివరాలు సరిగ్గా స్పష్టంగా లేనప్పుడు వారు వాటిని ఆమోదించలేరు. సమస్యలకు ప్రధాన కారణాలుగా చూసుకున్నట్లయితే అవగాహన రాహిత్యం మరియు నిర్లక్ష్యం. సర్వీసు పుస్తకాల నిర్వహణపై చాలామంది అధికారులకు సరైన అవగాహన లేదు. ఎంట్రీలను అసంపూర్ణంగా, తప్పుల తడకగా నమోదు చేస్తూ ఉన్నారు. రెండవది బాధ్యత రాహిత్యం. తమ కింది స్థాయి సిబ్బంది నమోదు చేసిన వివరాలను సరిచూడకుండా ఉన్నతాధికారులు గుడ్డిగా సంతకాలు పెడుతున్నారు. మూడోది క్రమశిక్షణ చర్యల కొరత. ఇలాంటి నిర్లక్ష్య అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడంతో వారి పనితీరులో మార్పు రావటం లేదు. సర్వీస్ పుస్తకాలలో దొర్లుతున్న ప్రధాన తప్పులు. పీఆర్సీ ఫిక్సేషన్. ప్రతి 5 ఏళ్లకోసారి వచ్చే పీఆర్సీ ఫిక్సేషన్ వివరాలు కంపాజ్ కంపారిజన్ స్టేట్మెంట్ల అసమగ్రంగా నమోదు చేయడం. ఇంక్రిమెంట్ల నమోదు. వార్షిక ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ 6, 12, 18, 24 ఏళ్ల ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ స్కేల్ ఇంక్రిమెంట్ల మంజూరులో స్పష్టత లేకపోవడం. ఒకే ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ ఇంక్రిమెంట్లు వచ్చినప్పుడు దానికి గల కారణాన్ని రిమార్క్స్ కాలంలో స్పష్టంగా రాయకపోవడం. జీత నష్టపు సెలవు. వైద్య కారణాలపై తీసుకున్న జీత నష్టపు సెలవు పెన్షన్‌కు అర్హత గల సర్వీసుగా పరిగణించబడుతుంది. అయితే మెడికల్ సర్టిఫికేట్ వివరాలను స్పష్టంగా నమోదు చేయకపోవడంతో ఏజీ కార్యాలయం ఆ కాలాన్ని సర్వీసుగా గుర్తించడం లేదు. వార్షిక ధృవీకరణలో ఖాళీలు. ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి రిటైర్ అయ్యే తేదీ వరకు సర్వీస్‌లో ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా వార్షిక ధృవీకరణ యాన్యువల్ వెరిఫికేషన్ చేయాలి. మధ్యలో ఖాళీలుంటే పెన్షన్‌లో కోత పడుతుంది. భార్య లేదా భర్త పేరులో తేడాలు. సర్వీస్ పుస్తకంలో ఉన్న జీవిత భాగస్వామి పేరు, పెన్షన్ పత్రాల్లో ఉన్న పేరుకు మధ్య తేడాలు ఉండటము. ఉద్యోగుల హక్కులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఉద్యోగులు కూడా అప్రమత్తంగా అయితే ఉండాలి. సర్వీస్ పుస్తకాన్ని పరిశీలించుకునే హక్కు. జీఓఎంఎస్ నంబర్ 152 ప్రకారంగా ప్రతి ఉద్యోగి తమ సర్వీస్ పుస్తకాన్ని పరిశీలించుకునే హక్కు ఉంది. సర్వీస్ బుక్ నిర్వహణ అధికారులు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఉద్యోగులకు
సర్వీస్ బుక్ చూపించి వారి సంతకం తీసుకోవాలి. రెండవది, సంతకం చేసే ముందు నిర్ధారించుకోండి. ప్రభుత్వం కల్పించిన ఈ హక్కును వినియోగించుకొని సంతకం చేసే ముందే ఉద్యోగులు తమ సర్వీస్ పుస్తకాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. మూడోది, వెంటనే ఫిర్యాదు చేయండి. వివరాలలో తప్పులున్న అధికారులు సర్వీస్ బుక్ చూపించడానికి నిరాకరించిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. నాలుగోది, నిపుణుల సలహా. ముఖ్యంగా 20-25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు, పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారు తమ పెన్షన్ పత్రాలను ఏజీకి పంపే ముందు సర్వీస్ విషయాలపై అవగాహన ఉన్న నిపుణులతో ఒకసారి సరిచూసుకోవడం ఉత్తమం. ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఉద్యోగులు కూడా తమ హక్కుల పట్ల చైతన్యవంతులైతేనే ఈ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. సర్వీస్‌లో ఉన్నప్పుడు చూపించే కొద్దిపాటి శ్రద్ధ పదవీ విరమణ తర్వాత ఎన్నో ఇబ్బందులను గట్టెక్కిస్తుంది. సర్వీస్ పుస్తకాల నిర్వహణలో నిర్లక్ష్యం పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు తప్పని తిప్పలు. పదవీ విరమణ తర్వాత ఏజీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నటువంటి వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మంజూరులో తీవ్ర జాప్యం, ఇంక్రిమెంట్లలో కోతలు సమస్యలకు మూల కారణం ఏజీ కార్యాలయం కాదు, ఉద్యోగి పనిచేసిన శాఖలోని అధికారుల నిర్లక్ష్యమే. సర్వీసు పుస్తకంలో తప్పులు అసంపూర్ణంగా నమోదు కావడమే శాపంగా మారుతున్నాయి. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండటం, తమ హక్కులను వినియోగించుకోవడం ద్వారానే పరిష్కారం అయితే సాధ్యమవుతుంది.